లూకా సువార్త మొదటి అధ్యాయము 26 నుంచి నా లేఖన భాగాలు కనుక మనం చూసినట్లయితే, లూకా సువార్త మొదటి అధ్యాయం 26 వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఇక్కడ మరి దేవుని యొక్క దూత, గాబ్రియేలు దూత దేవుని చేత మరియ దగ్గరికి పంపబడిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఈ గాబ్రియేలు దూత దేవుని యొక్క వర్తమానాన్ని తన ప్రజలకు తెలియచేయట కొరకే నియమింపబడిన దూత. మిఖాయేలు దూతను మనం చూసినట్లయితే దేవుని పక్షంగా యుద్ధము చేసే దూత మిఖాయేలు దూత. దేవుని యొక్క మాటను తన ప్రజలకు చేరవేయడానికి గాబ్రియేలు దూత ఇక్కడ ఉపయోగపడుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. మొదట గాబ్రియేలు దూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాం. దానికంటే ముందుగా మరి యోసేపు దగ్గరికి కూడా వెళ్ళినట్లు లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. యోసేపు దగ్గరికి ఎందుకు వెళ్ళింది అని మనం ఆలోచన చేసినట్లయితే, యోసేపు మరి ఆమె గర్భవతి అయి ఉన్నదనే సంగతి తెలుసుకుని ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలనే ఆలోచన కలిగిన వాడు ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతూ ఉన్న విధానాన్ని మనం చూస్తే, మరియమ్మ గారితో మరి గాబ్రియేలు దూత మాట్లాడుతూ ఉన్న విధానాన్ని కనుక మనం చూసినట్లయితే 28వ వాక్యం మనం చూసినట్లయితే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దయాప్రాప్తురాల నీకు శుభమని చెప్పి ఇంకొక మాట ఏం చెప్తున్నదండి, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. అయితే దయను పొందడానికి యోగ్యురాలుగా పిలువబడిన మరియమ్మ గారు ఇక్కడ మనం కింద వచనాల్లో చూసినట్లయితే ఏదో శుభవచనం తనకి చెప్పబోతుందనే విషయము మరియమ్మ తల్లికి అర్థమై మరియమ్మ తల్లి అంటుంది, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా, ఏం చెప్పబోతుంది గాబ్రియేలు దూత గారు, ఏ శుభవచనం మనతో చెప్తారు? ఎందుకంటే ప్రారంభంలోనే గాబ్రియేలు దూత గారు ఏమని చెప్తూ ఉన్నారు, దయాప్రాప్తురాల అంటే దేవుని యొక్క దయను పొందుకోబోతున్న స్త్రీ అయిన మరియమ్మ అని సంబోధిస్తూ మాట్లాడుతూ ఉన్న విధానాన్ని ఇక్కడ మరియమ్మ తల్లి గ్రహించి, నాకేదో ఒక శుభవచనం చెప్పబోతుందని గ్రహించిన స్త్రీగా ఆమె ఉంటున్నప్పుడు, ఆమె అది ఆ శుభవచనం ఏంటని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దూత మరొకసారి ఏమంటుంది, మరియా భయపడకము, దేవుని వలన నీకేమొచ్చింది, కృప పొందితివి, దేవుని వలన నువ్వు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. యేసు అని పేరు పెడతావు, అతడు గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడను. అతడు గొప్పవాడే ఏమవుతాడంటండి, సర్వోన్నతుని యొక్క కుమారుడు అనబడతాడు. నీ కుమారుడు కాదు, మరియమ్మ కుమారుడుగా ఉండడు. ఆయన ఎవరి కుమారుడు కనబడతాడంటండి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడుగా పిలువబడతాడు. అతడు గొప్పవాడు అవుతాడని అంతటితో ఆగిపోలేదు ఇక్కడ గాబ్రియేలు దూత గారు. కేవలము యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకమునికి రావడానికి నిన్ను ఒక పాత్రగా వాడుకుంటున్నాడు అంతే. నీ కుమారుడుగా అనబడ్డు. ఎవరు కుమారుడుగా అనబడతాడంటండి, యేసుక్రీస్తు ప్రభువారు సర్వోన్నతుని యొక్క దేవుని కుమారుడుగా పిలువబడతాడు అని చాలా స్పష్టంగా ప్రారంభంలోనే దేవుడు మరియమ్మ గారికి చెప్పేశారు. ఆయన నీ కుమారుడు కాదు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. అయితే ఆయన భూమి మీదకి రావడానికి ఒక గర్భం అవసరం కనుక దేవుని వలన నువ్వేం పొందుకున్నావు, కృప పొందుకున్నావు. నోవాహుతో కూడా దేవుడు నోవాహుతో మాట్లాడుతూ దేవుని కృప పొంది ఉన్న వ్యక్తిగా నోవాహును చూచాడు. ఎందుకోసం? ఆ జనరేషన్ అంతా ఏమైందండి, పాపం వల్ల
నశించిపోయింది. నశించిపోయిన లోకములో కేవలం నోవాహును మాత్రమే దేవుడు కృప పొందిన వ్యక్తిగా ఆ భయంకరమైన జలప్రలయం నుంచి తప్పించి ఉన్నాడు. ఇక్కడే మరి మరియమ్మ గారు కూడా దేవుని కృప పొందుకున్న సహోదరిగా మనకు కనబడుతుంది. అయితే దేవుడు స్పష్టంగానే యేసుక్రీస్తు ప్రభువారి విషయమై ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో స్పష్టంగానే ప్రారంభంలోనే దేవుడు మరియమ్మ గారికి చెప్పేశారు. అతడు నీ కుమారుడుగా అనబడ్డు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడుగా పిలువబడతాడు. ఇంకేమని చెప్పాడండి? ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండినని ఆమెతో చెప్పాను. ఈ విధమైన సంభాషణ వారిద్దరి మధ్య జరుగుతూ ఉన్నప్పుడు మరి మరియమ్మ గారికి ఒక డౌట్ వచ్చింది. ఏ డౌట్ అనేది? అందుకు మరియా, నేను పురుషుని ఎరగిన దానినే ఇది ఎలాగు జరిగినని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పుట్టబోవు శిశువు ఎవడంటండి? పరిశుద్ధుడై. చాలా స్పష్టంగా దేవుడు ఇక్కడ గాబ్రియల్ దూత ద్వారా మరియమ్మ గారికి వర్తమానం అందిస్తూ ఉన్నాడు. అతడు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడతాడు. పురుషుని ఎరిగిన నాకు ఇది ఎలాగ సంభవిస్తుంది అంటే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి నిన్నేమవుతుంది? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. ఇన్ని విషయాలు చెప్పి చివరికి ఇంకొక మాట చెప్పేశాడు గాబ్రియల్ దూత గారు. ఏమని చెప్పారు? మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకి ఇది 6వ మాసము అని దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుని చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు అని మరియమ్మ గారికి చెప్పి మరి గాబ్రియల్ గారు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇన్ని విషయాలు విన్న తర్వాత మరియమ్మ గారికి అసలు ఇది జరుగుతుందో లేదని ఒక అపనమ్మకమో లేదంటే అవిశ్వాసమో మనకు తెలియదు. కానీ ఆమె వెంటనే చేసిన పని ఏంటంటే 39వ వాక్యం చూడండి. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరే ఇంటిలో ప్రవేశించి. ఎందుకు వెళ్ళింది ఆ ఇంటికి చెప్పండి? జకరే గారి ఇంటికి ఎందుకు వెళ్ళింది? గాబ్రియల్ దూత ఆమెకి ఏం చెప్పారని? నీ బంధువురాలైన ఎలిజబెత్ 6వ మాసం గర్భాన్ని కలిగి ఉంది. దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకం కాదు. అవునా కాదని తెలుసుకోవడానికి, అవునా కాదని తేల్చుకోవడానికి మరియమ్మ గారు వెంటనే ఏం చేసిందండి? ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలో కొండ సీమలలో ఉన్న ఒక ఊరికి ఎలా వెళ్ళిందంటండి? త్వరగా వెళ్ళింది, ఆలస్యం చేయలే. దేవుని యొక్క దూత గాబ్రియల్ గారు ఎప్పుడైతే తనతో మాట్లాడారో వెనువెంటనే ఆమె చేసిన పని ఏంటండి? ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళారు. దేవుని యొక్క దూత గాబ్రియల్ చెప్పిన మాట సత్యమా కాదా అని తెలుసుకోవడానికి వెంటనే వెళ్ళింది. అక్కడ మరి ఎలిజబెత్ గారికి వందన వచనం చెప్పగానే చదవండి. జకరీ ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరి యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలోని శిశువు ఏం చేస్తుందంటండి? గంతులు వేసెను. గర్భంలోని శిశువు ఏం చేస్తుందంటండి? గంతులు వేశాడు. ఈ విషయాన్ని ఎవరుగా గ్రహించారు? ఎలిజబెత్ గారు గ్రహించి చెప్తున్నారు. ఏమని చెప్తుంది? అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగిట్లను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదింపబడను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించును. ఏమని చెప్తున్నదండి ఇక్కడ ఎలిజబెత్ గారు? నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగ ప్రాప్తించును. ఈ మాటలు ఎవరి ద్వారా చెప్తుందండి? ఈమె పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో. ఆమె సొంతంగా పలికిన మాటలు కాదు ఇవి. ఎందుకంటే
ఎలిజబెత్ గారికి తెలియదు మరియమ్మ గారు గర్భవతి అని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తున్నాడు ఆమె నోట. పరిశుద్ధాత్ముడికి ఆయన సర్వంతర్యామి, అన్ని సమయాల్లో అన్ని కాలాల్లో ప్రతి ఒక్కరి జీవితాన్ని క్షుణ్ణంగా తెలుసుకునేవాడు, ప్రతి ఒక్కరితో ఉన్నవాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ చేత ఆమె మాట్లాడుతుంది. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండి కొనినదై బిగ్గరగా ఇట్లా అన్నది. పరిశుద్ధాత్మ శక్తి ఆమె మీదకి వచ్చినప్పుడు దేవుడు ఆమెకి బయలుపరుస్తున్నాడు. ఏమని బయలుపరుస్తున్నాడు? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాను, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచనం చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందములతో గొంతులు వేసెను. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలిజబెత్ అమ్మగారు చాలా స్పష్టముగా పరిశుద్ధాత్మ చేత నింపబడి మరియమ్మ గారితో మాట్లాడుతున్నారు. అప్పుడు మరి మరియమ్మ గారు చెప్తున్న మాటలు మనం చూసినట్లయితే ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించిన గనుక నమ్మిన వారు ఆమె ధన్యురాలు అనెను. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభుని గనపరచుచున్నది, ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని నిర్ధారించుకుంది. ఎప్పుడండి? పరిశుద్ధాత్మతో ఎలిజబెత్ గారు ఎప్పుడైతే మాట్లాడిందో, ఓహో, గర్భంలో ఉన్న శిశువు నా మాట వినగానే గొంతులు వేసింది అని ఎలిజబెత్ గారు ఎప్పుడైతే చెప్పారో వెంటనే ఆమె ఏం చెప్తుందండి? అప్పుడు మరి ఇట్లనెను, నా ప్రాణము ప్రభుని గనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించును. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామం పరిశుద్ధము, ఆయనకు భయపడి వారి మీద ఆయన కరింకరము తరతరములు ఉండునని. ఈ రీతిగా దేవుణ్ణి కొనియాడుతూ ఉంది. ఎందుని బట్టి మరియమ్మ గారు దేవుని కొనియాడుతున్నారండి? పరిశుద్ధాత్మ చేత. ఎలిజబెత్ గారు మరి ఆమెను ప్రవచనాత్మకంగా ఆమె లైఫ్లో జరగబోతున్న విషయాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎలిజబెత్ గారి ద్వారా బయలుపరిచిన సంగతులు మనం చూసినట్లయితే మరి ఆమె అంటుంది, ఏమని అంటుందంటే, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించును. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాను, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిన. ఈ రీతిగా మరి ఎలిజబెత్ గారు చెప్పిన సమాచారమును బట్టి వెంటనే ఆమె గ్రహించింది, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారని. కాబట్టి ఇంకొక మాట చెప్తుంది అక్కడ. మరియమ్మ గారు ఏం చెప్తున్నారండి? ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించును. వాస్తవంగా మరి మొదట గాబ్రియల్ దూత గారు చెప్పినప్పుడు కొద్దిగా విశ్వాసం వచ్చి ఉండొచ్చు. అది అవునా కాదా తేల్చుకోవడానికి ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళారు. ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ గారు పరిశుద్ధాత్మ చేత నింపబడి మాట్లాడిన మాటలు విన్న తర్వాత తన జీవితము ధన్యకరమైందని గ్రహించింది. దేవుడు ఈ దాసురాలి దీనస్థితిని కటాక్షించాడని, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని, నన్ను తన పరిచర్లో ఒక పాత్రగా వాడుకుంటున్నాడని ఆమె ఎంతగానో ఆనందించిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, గాబ్రియల్ దూత గారు దేవుని వర్తమానాన్ని మరియమ్మ గారికి తెలియజేసినప్పుడు తెలియజేసిన సమాచారం అంతట్లో మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఏమని చెప్తూ వచ్చిందని గాబ్రియల్ దూత గారు, అతడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు తప్పించి నీ కుమారుడు కాదు, అతని యొక్క రాజ్యము అంతము లేనిది. ఇంకా మత్తయి సువార్తలో మనం చూస్తాం, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెడతావని మరి లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే అక్కడ మరి యోసేపు గారితో కూడా దేవుడు మాట్లాడిన విధానాన్ని మనం చూస్తూ ఉంటాం గాబ్రియల్ దూత ద్వారా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చూసినట్లయితే,
ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమె విడనాడ ఉద్దేశించును. అతడు ఈ సంగతుల గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడవద్దు. ఆమె గర్భవతి అయిందని ఏదో ఒక పాపము చేయడం వల్ల ఆమె గర్భవతి కాలేదు. ఆమె ఎలా గర్భవతి అయింది? పరిశుద్ధాత్మ వలన కలిగినది. కాబట్టి ఆమెను చేర్చుకోవడానికి భయపడవద్దు. దేవుడు తన చిత్త ప్రకారము ఈ భూమి మీదకి రావడం కొరకే నీ భార్య అయిన మరియను వాడుకోబోతున్నాడు. కాబట్టి ఆమెని చేర్చుకోవడానికి, నీ భార్యగా చేర్చుకొనుటకు, అక్కడ మనం చూసినట్లయితే భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. సమాజం ఏమనుకుంటుందని భయపడకు. నీ బంధువులు ఏమనుకుంటారని భయపడకు. ఎందుకంటే ఆ దినాల్లో కఠినమైన నిబంధనలు నుండి కాబట్టి మరి నీతిమంతుడైన యోసేపు ఆమెను రహస్యంగా విడనాడాలనుకున్నాడు. అయితే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. గాబ్రియల్ దూత ద్వారా యోసేపుకు సమాధానాన్ని ఇచ్చాడు. యోసేపు యొక్క సమస్యకు, యోసేపు యొక్క బాధకు, యోసేపు యొక్క మరి ఎందుకు ఆమెని అవమానపరచకూడదు, రహస్యంగా విడిచిపెట్టేద్దాం అనుకుంటే దేవుడు తన దూత ద్వారా పంపించి ఆ కుటుంబాన్ని కట్టిన విధానాన్ని మనం చూస్తున్నాం. యోసేపు తన యొక్క మనసును, తన అభిప్రాయాన్ని మార్చుకుని మరియమ్మ గారిని ప్రసవ దినాలు అయ్యేంత వరకు కూడా, మీరు చూసినట్లయితే చాలా చక్కని మాటలు అక్కడ చూస్తూ ఉంటాం. 24 నుంచి మనం చూసినట్లయితే యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. కుమారుని కను వరకు కూడా ఆమెను తాకలేదు ఆయన. ఎందుకంటే గాబ్రియల్ దూత ద్వారా సమాచారం విన్నాడు. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది. కాబట్టి ఆమెను చేర్చుకోవడానికి నువ్వు భయపడొద్దు. నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడొద్దని చెప్పిన మాట చెప్పినట్టుగా ఆమెను చేర్చుకున్నాడు. చేర్చుకోవడం మాత్రమే కాకుండా మరి కుమారుడు పుట్టేంత వరకు కూడా ఆమెను ఎంత మాత్రము తాకలేదు. కాబట్టి నా ప్రియమైన దైవ జనాంగమా, లేఖన భాగాల ప్రకారము మరి ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడాలి. కాబట్టి మరి ఇద్దరు స్త్రీ పురుషుల కలయిక వల్ల ఆయన పుట్టలేదు. దేవుడు తన చిత్తములో అనాది కాలములో మరి మట్టి నుండి మానవుని ఎలాగైతే చేసి ఉన్నాడో అదే రీతిగా పరిశుద్ధాత్మ శక్తి చేత యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి రావడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు.